మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్ కి తరలించారు. ఎమ్మెల్యే తరచూ బెదిరింపులకు దిగుతున్నాడని, 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మనోజ్ రెడ్డి భార్య కట్ట ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఏప్రిల్లో ఫిర్యాదు చేశారు. దీనిపై 308(2), 308(4), 352 బిఎన్ఎస్ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మరి కాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి కౌశిక్ రెడ్డిని తరలించనున్నారు. అక్కడి నుంచి జడ్జి ముందు హాజరుపరచనున్నారు. ఇక కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. పోలీసులతో కేసు వివరాలపై కౌశిక్ సతీమణి, మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆరా తీశారు. ఇక పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా కొనసాగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్ ను కలిసేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు, లీగల్ సెల్ బృందం అయితే కోర్టుకు తరలించేందుకు ఇప్పటికే పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక దీనిపై ఎర్రబెల్లి కామెంట్స్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డి పైన కేసులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. అసెంబ్లీని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఏప్రిల్లో కేసు పెట్టారు. సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఇన్ని రోజులు కాలయాపన చేశారు. కేసు పెట్టిన వ్యక్తిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి స్థాయిలో ఒత్తిడి తెచ్చి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ పై కూడా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఎర్రబెల్లి అన్నారు. ఇక రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, దమ్ముంటే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ అంటూ పరిపాలన కంట్రోల్లో లేదు, ఎవరికి వారు దోచుకు తింటున్నారన్నారు. ఇక సీనియర్ నేత హరీష్ రావు కూడా దీనిపై సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకోందని, రైతుల నుండి ప్రజాప్రతినిధుల వరకు కేసుల పేరిట అందరినీ వేధిస్తూ రాక్షానందం పొందుతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాడన్నారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. నీ వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోసపూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు.